Hi guys, welcome to the review of the Sanchari song from the movie Globetrotter. అంటే ఇంకా పేరు అఫీషియల్గా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో అదే అనుకుందాం. యాక్టెడ్ బై మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అండ్ డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా సంచారి సాంగ్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్ అబ్బా. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ బేసిక్గా పాటలో ఉన్న లిరిక్స్ని బట్టి అండ్ మనకి ఏదైతే ఒక పోస్టర్ అంటే కంప్లీట్గా మహేష్ బాబు గారి లుక్స్తో కూడుకున్న పోస్టర్ అయితే కాదు, కానీ ఒక పోస్టర్ అయితే వదిలేరు కదా మనకి. మొత్తం కొంచెం ఆ డార్క్ థీమ్లో, సన్సెట్ థీమ్లో మనకు ఒక పోస్టర్ అయితే వదిలేరు కదా. సో దాన్ని బట్టి మనకి చాలా క్లియర్గా అర్థమవుతోంది. యూనో ఈ సినిమాలో ఆబ్వియస్లీ మహేష్ బాబు గారు చాలా అడ్వెంచర్స్ చేస్తారు. అందులో భాగంగా చాలా ట్రావెలింగ్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఆయన చాలా అడ్వెంచర్స్ చేస్తారు, ఒకటి రెండు కూడా కాదు. అంటే వాట్ ఎవర్ ద రీజన్ హీ విల్ డూ ద అడ్వెంచర్ అబ్బా. సో అది పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ పాట వస్తుంది అనిపిస్తుంది. అంటే ఈ పాటలో మొత్తం అన్నీ కూడా మాంటేజ్ షాట్స్ ఉంటాయి. అండ్ ఆ మాంటేజ్ షాట్స్ అంటే మేబీ ఇది ప్రమోషనల్ సాంగ్ అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ నా గెస్ అయితే ఇట్స్ నాట్ ఎ ప్రమోషనల్ సాంగ్. అంటే కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే కాదు, ఇది సినిమాలో ఉంటుంది. మాంటేజ్ షాట్స్తో వెళ్ళే పాట ఇది. అంటే మహేష్ బాబు గారు ఇంకా పీక్ అడ్వెంచర్స్ చేస్తున్న టైంలో ఈ పాట వస్తుంది అనిపిస్తోంది. అండ్ దాంట్లో ఆయన ట్రావెలింగ్ని, ఆయన తాలూకా ఏమంటారు ఇంటెన్షన్ని, ఆయన తాలూకా ఏమంటారు అగ్రెషన్ని, వీటన్నిటిని కూడా చాలా క్లియర్ కట్గా ఈ పాట మనకు చూపిస్తుంది అనిపిస్తోంది. సో నిజంగా చెప్తున్న పాట అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. జనరల్గా మ్యూజికల్గా కూడా అంటే ఇది విజువల్గా ఎలా ఉంటుంది అనేది ఇంకా అరాచకం, అది వేరే విషయం. బట్ ఈ పాట లిరిక్స్ పరంగా కానీ ట్యూన్ పరంగా కానీ కూడా ఫెంటాస్టిక్ అబ్బా. అదేందో ఇప్పుడు బేసిక్గా బాలకృష్ణ గారు అంటే తమన్ గారికి ఎట్లయితే ఊపం అన్నట్టు ఉంటుందో, రాజమౌళి గారు అంటే కీరవాణి గారు కూడా అంతే. ఇంక నాకు తెలుసు రాజమౌళి గారి సినిమా అన్నట్టే ఉంటారు. ఇంక నాకు తెలిసి ప్రతి పాట అదొక లెవెల్ ఆఫ్ సాంగ్ అబ్బా. నిజంగా చెప్తున్నా, అలాంటి సాంగ్ కాదు అసలు. కొన్నిసార్లు ఆయన వదిలేవి. ఇది ది బెస్ట్ ఎవర్ ఏమంటారు సర్ప్రైజ్ ఓరియంటెడ్ అండ్ థీమ్ రిలేటెడ్ సాంగ్ అనమాట. గ్లోబ్ థీమ్ సాంగ్ యాక్చువల్గా నన్ను అడిగితే. సో దాన్నైతే మాత్రం ఫెంటాస్టిక్ లెవెల్లో కంపోజ్ చేశారు. దట్ ఈస్ స్పీక్స్ అసలు. ఇవన్నీ ఒక లెవెల్ అయితే దీన్ని శృతి హాసన్ గారితో పాడించాలనే ఆలోచన వచ్చింది చూడండి. అది బేసిక్గా శృతి హాసన్ గారి వోకల్స్కి ఇనీషియల్గా ఆవిడ వాయిస్ కోసం ఇనీషియల్గా ఆవిడ కొన్ని ట్రోల్స్ ఉండేవి నాకు బాగా గుర్తున్నంత మేరకు. కానీ ఈరోజు ఈ పాటలో ఆవిడ వాయిస్ వింటుంటే, ఆ మ్యాజిక్ వింటూ ఉంటే, ఆ మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే అసలు లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. అసలు మాటలు రాట్లా, అంత ఫెంటాస్టిక్గా ఆవిడ వోకల్ సెట్ అయ్యాయి ఈ కైండ్ ఆఫ్ సాంగ్కి, ఈ కైండ్ ఆఫ్ థీమ్ సాంగ్కి. ఎలివేషన్స్ కోసం మనకి ప్రతిసారి కూడా ఒక మేల్ సూపర్ స్టారే ఉండాల్సిన అవసరం, మేల్ స్టారే ఉండాల్సిన అవసరం లేదు కదా. చాలాసార్లు మనకి ఏంటంటే ఎస్టీఆర్ గారిని తీసుకొస్తారు ఎలివేషన్ రిలేటెడ్ సాంగ్స్ ఏమన్నా మనకి కావాలి అనుకున్నట్టయితే. బట్ ప్రతిసారి అలా అవసరం లేదు. సమ్ టైమ్స్ వీ క్యాన్ పుల్ ద హైప్ విత్ ఫీమేల్ స్టార్స్ ఆల్సో. దట్టు ఈ వాయిస్ గురించే ట్రోల్స్ ఉన్న శృతి హాసన్తోనే పాట పాడించి దాన్నే బ్యాంగర్ లెవెల్లో లాంచ్ చేసి కూడా మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అనే విషయాన్ని చెప్పడానికి ఏమో అదంటే వాళ్ళ ఇంటెన్షన్ అది అయ్యి ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ 3 ఇండస్ట్రీస్ నుంచి యాక్టర్స్ని అయితే కవర్ చేశారు. బికాస్ తెలుగు నుంచి మహేష్ బాబు గారు, హిందీ నుంచి ప్రియాంక చోప్రా అండ్ మేబీ సమ్ అదర్ యాక్టర్స్ విల్ బి దేర్. అండ్ మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తమిళ్ నుంచి ఒక ఇంపాక్ట్ ఉండాలి కదా అన్న సెన్స్లో మేబీ శృతి హాసన్ గారితో ఇప్పుడు ఈ పాట పాడించి ఉండొచ్చు.
సో ఆటోమేటిక్గా శృతి హాసన్ గారి ఫ్యాన్స్, కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు కదా. సో ఇలాంటి ఆస్పెక్ట్ అయినా అయి ఉండొచ్చు, ఒక ప్రమోషనల్ స్టంట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆ ఐడియా ఫెంటాస్టిక్. అసలు ఆవిడ వోకల్స్ వింటుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అదైతే మాత్రం. అండ్ ఆవిడ కూడా చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా పాడింది ఆవిడ. ఫుల్ స్వింగ్లో పాడింది ఆవిడైతే మాత్రం. సంచారి అని చెప్పి దట్ మ్యాజిక్, ఆ వైబ్ తెలుస్తుంది ఆవిడలో. ఫస్ట్ ఆ వైబ్ ఉంది, సో అది పాట రూపంలో కన్వర్ట్ అయింది అన్నంతలాగా ఆవిడైతే అక్కడ చాలా ఎనర్జెటిక్గా పాడారు ఆవిడైతే మాత్రం. సో దట్ ఈస్ అనదర్ లెవెల్. బేసిక్గా నేను బయట ఉన్నాను, లేదంటే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతున్నాను. సో నాకు వేరే ఆప్షన్ లేక ఇప్పుడు నైట్ 12 అవుతుంది, వేరే ఊరు వెళ్ళాను. సో రాజమండ్రి వెళ్ళి వచ్చా. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో అండ్ మీకు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నా. బట్ పాట వచ్చింది అని నేను ట్రైన్లో ఉన్నప్పుడు తెలిసింది నాకు, వందే భారత్లో. సో తెలియగానే ఇమీడియట్గా ఒక 4-5 సార్లు లూప్లో విని ఉంటాను నేను. అలా ఇలా లేదు పాట అయితే మాత్రం. అసలు బేసిక్గా ఇంటర్నెట్ చాలా స్లోగా వస్తుంది ట్రైన్లో, అక్కడక్కడ పోతుంది కూడా. బట్ అయినా కూడా అబ్బే అసలు ఆగలే, వింటానే ఉన్నాను పాట. అంత ఎనర్జెటిక్గా ఉంది అసలు. ఆ జిమ్లు చేసేటోళ్ళకి కానీ, లేదంటే డ్రైవింగ్ చేసేటోళ్ళకి కానీ అసలు ఈ పాట పెట్టుకుంటే ఇంకా అసలు అని జిమ్లు చేసేటోళ్ళు యాక్సిలరేటర్ తొక్కేయడం, కార్ డ్రైవింగ్ చేసేటోళ్ళు అలాగే ఉంటుంది నాకు తెలిసి వాళ్ళ పరిస్థితి. అంటే అంత ఎక్సైట్మెంట్ ఇస్తుంది నాకు బేసిక్గా. యూనో నేను బేసిక్గా ఎక్కువగా అంటే తెలుగులో కూడా చాలా పాటలు ఉంటాయి, హిందీలో కానీ, కన్నడలో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ కొన్ని పాటలు మంచి వైబ్ ఉంటాయి. బట్ బేసిక్గా ఈ బిలీవర్, న్యాచురల్ ఇలాంటి పాటలు ఇచ్చినంత వైబ్ జనరల్గా ఈ అంటే హై ఎనర్జీ సాంగ్స్ అనమాట. సో అవి చాలా రేర్గా మన దగ్గర వస్తూ ఉంటాయి, ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ. సో ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ వచ్చిన పాట ఇది, ఈ సంచారి సంచారి సాంగ్. ఆ వైబ్ ఉంది పాటలో, చాలా పీక్ లెవెల్ ఆఫ్ వైబ్ ఉంది. అండ్ ఇది కేవలం యూనో అంటే ఇనీషియల్ స్టేజ్ మాత్రమే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ రిలేటెడ్గా. ఇంకా చాలా ఉంది, దాచారు లోపల, కుప్పలుగా దాచారు. యాక్చువల్గా బేసిక్గా ఈ సినిమాకి సంబంధించి ఒక థియరీ కనబడింది నాకు. ఆ థియరీ గురించి మీకు అందరికీ చెప్పాలనుకున్నా, బట్ నేను ఇవాళ వేరే ఊర్లో ఉండడం వల్ల నేను చెప్పలేకపోయాను. బట్ మీకు ఈ సాంగ్ రివ్యూ వచ్చేసిన కొన్ని గంటల్లోనే మీకు ఈ సినిమాకి సంబంధించి ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ గురించి అయితే చెప్తా యాక్చువల్లీ. సో మరి అది థియరీ వరకేనా, లేదంటే ప్రాక్టికల్గా కూడా ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఒకవేళ ఆ థియరీ కనుక రైట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు అమ్మ బాబాయ్ అన్నట్టు అయిపోద్ది తెలుసా పరిస్థితి నిజంగా సినిమా అయితే మాత్రం. సో లెట్స్ సీ. సో దాని గురించి మనం సెపరేట్గా ఒక వీడియోలో మాట్లాడదాం. ఈ పాటకి, రాజమౌళి గారి విజన్కి, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్కి, శృతి హాసన్ గారి వాయిస్కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా మొత్తానికైతే మాత్రం. సో చెప్తున్నా కదా, ఈ సినిమా గురించి రాజమౌళి గారిని ఎంతమంది క్వశ్చన్ చేసినా, ఎంతమంది డౌట్ పడ్డా, సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా కూడా కాదు, ఆ టీజర్ ఆర్ గ్లిమ్స్ ఆర్ ట్రైలర్ ఏదో ఒకటి రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం ఈ సినిమా వైపు చూస్తుంది. 120 దేశాలు ఈ సినిమా వైపు చూస్తాయి. అప్పుడు మాట్లాడతారు రాజమౌళి గారు నాకు తెలిసి. అంటే అఫ్కోర్స్ ఎల్లుండి 15వ తారీఖు ఈవెంట్లో కూడా మాట్లాడతారులేండి. బట్ వీటికి సమాధానం ఇచ్చినట్టుగా ఆ రోజు మాట్లాడతారు ఆయన. చెప్తున్నా కదా, పీక్ లెవెల్ సినిమా లోడింగ్ అబ్బా. దీని హాలీవుడ్ లెవెల్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో మీరు చూసుకోండి. మీరు మీ ఊహకు వదిలేస్తున్నా. నేను ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ ఇస్తాను మీకు. ప్రతి అప్డేట్ ఏ ఒక్కటి మిస్ చేయకుండా నేను అప్డేట్ ఇస్తా. ఈ సినిమాని ఏ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. అంటే మేబీ మీరు సోషల్ మీడియా చెక్ చేస్తున్నా కూడా కొన్ని ప్రమోషనల్ థింగ్స్ మీరు మిస్ అవుతూ ఉండొచ్చు కదా. సో అందుకే మీకు ప్రతిదీ కూడా నేను అప్డేట్ చేస్తా. మీకే అర్థమవుతుంది ఈ సినిమాని ఏ లెవెల్లో మార్కెటింగ్ చేయబోతున్నారో రాజమౌళి గారు, నేషనల్గా, ఇంటర్నేషనల్గా అనేది మీకు తెలుస్తుంది. సో గెట్ రెడీ ఫర్ దట్. పాట అయితే మాత్రం బ్యాంగర్ లోడింగ్ అసలు. అది అంటే ఆఫ్కోర్స్ ఇప్పటికే బ్యాంగర్. అండ్ ఫర్దర్గా విజువల్స్ వస్తాయి చూడండి ఈ పాట సినిమాలో పడినప్పుడు. ఇక అప్పుడు ఎవ్వరు కూడా సీట్లలో కూర్చోరు. ఇంకా దీనికి 1 AM షోలు వేస్తే, బేసిక్గా 1 AM షోలు పడినప్పుడు ఏమవుద్దంటే ఇలాంటి సినిమాలకి అంటే ఆ రోజు రాత్రి నిద్ర ఉండదు, సినిమా చూసి వచ్చి పడుకుంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసి SSMB 29 చూసిన తర్వాత ఆ రోజంతా పడుకోరు, ఆ నెక్స్ట్ డే కూడా పడుకోరు. ఆ నెక్స్ట్ డేకి ఏమో కొద్దిగా పట్టొచ్చేమో నిద్ర, దేర్ ఇస్ ఎ ఛాన్స్, ఏమో చెప్పలేము మనం. బట్ ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఖచ్చితంగా 2 రోజులు పడుకొని ఇది మనుషులు. దట్ ఈస్ ఫర్ షూర్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంటైర్ గ్లోబ్ జై బాబు అనాల్సింది అందులో, నో డౌట్. ఇంకా ఆ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ జరుగుతుంది అక్కడ.
సో ఈగర్లీ వెయిటింగ్ అసలు సినిమా కోసం. మ్యాడ్ ఉంది పాట అయితే, మ్యాడ్ ఉంది కాన్సెప్ట్ అయితే, మ్యాడ్ ఉంది థాట్ ప్రాసెస్ అయితే, మ్యాడ్ ఉంది ఎగ్జిక్యూషన్ అయితే, మ్యాడ్ ఉంది టెక్నికల్ బ్రిలియన్స్ అయితే, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాడ్. జస్ట్ విట్నెస్ ద మైండ్ బ్లోయింగ్, ఏమంటారు, మ్యాగ్నిఫిషియంట్, ఐ ఫీస్ట్ సినిమా ఇన్ ద ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అదైతే క్లియర్. అంటే ఆ పదాలు కూడా ఆయన సినిమాల్ని వర్ణించడానికి నాకున్న శక్తి సరిపోవట్లేదు, నాకున్న వొకాబులరీ సరిపోవట్లేదు. రాజమౌళి గారి సినిమాల్ని వర్ణించాలంటే అంత స్థాయి నాకు లేదు. అందువల్ల ఇప్పుడు నేను పెద్దగా మాటలు మాట్లాడలేకపోతున్నాను. నేను చేయగలిగిందల్లా ఏమైనా ఒకటి ఉందంటే ఆయనకి నమస్కరించుకుంటూ ఈ వీడియోకి ఇంతటితో సెలవు తీసుకుంటూ, రేపు ప్రియాంక చోప్రా ఈరోజు ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి నాకు తెలిసి ప్రియాంక చోప్రా గారిది అప్డేట్ కోసం రెడీ అవుతూ ఉంటుంది నాకు తెలిసి. మొత్తం మ్యాటర్ అంతా ఒకటి కొంచెం అటు ఇటు అయినా బట్ మొత్తానికి అయితే వచ్చేస్తుంది ప్రియాంక చోప్రా గారిది అయితే అప్డేట్. సో ఆవిడది ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలండి. ఆవిడ క్యారెక్టర్ ఏంటి అండ్ వాటి రిలేటెడ్గా కూడా ఏమన్నా రిఫరెన్సెస్ ఉన్నాయా ఇవన్నీ చూడాలి. అండ్ ఈ సంచారి పాట ఇంకొక దాన్ని కూడా గుర్తు చేస్తోంది యాక్చువల్లీ. అదేంటంటే సేమ్ రామాయణంలో హనుమంతుల వారు, అంటే ఈ సంజీవని పర్వతం కోసం హనుమంతుల వారు ఏదైతే మొత్తం విపరీతంగా వెతుకుతారో సో అలా అనమాట. దానికోసం ఆయన ఏంటంటే ఆ సప్త సాగరాలు దాటి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ రిఫరెన్స్ ఉందేమో, ఆ హనుమంతుల వారి రిఫరెన్స్ ఉందేమో అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతోంది. రామాయణం రిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో డెఫినెట్గా మనం ఆ ఆస్పెక్ట్లో కూడా చూడాలి. ఎందుకంటే రాజమౌళి గారు అవేవో చూపిస్తున్నారు, ఇవేవో చూపిస్తున్నారు, ఆడు తీసిని చూపిస్తున్నారు, వీళ్ళు తీసిని చూపిస్తున్నారు అంటారే కానీ బేసిక్గా సినిమా రిలీజ్కు ముందు ఆయన సినిమాల్లో ఉన్న మహాభారతం అండ్ రామాయణం రిలేటెడ్ రిఫరెన్సెస్ గురించి ఎవడని మాట్లాడుతుందా? మాట్లాడు. మనం మాట్లాడుకుందాం. వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటి గురించి ప్రపంచానికి చెప్పాలన్న ఆయన తపన, ఆయన కుతూహలం చాలా సినిమాల్లో కనబడుతూ ఉంటుంది. అండ్ దాట్స్ వై వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ థింగ్స్ ఆల్సో. సో అది నా పాయింట్. సో మనం వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ నా ఒక్కడ అప్రిషియేషన్ వల్ల, మన అప్రిషియేషన్ వల్ల రాజమౌళి గారికి పెద్దగేం మారదు. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఫీల్ వెరీ హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ అని అంతే నా ఒపీనియన్. సో దాట్స్ ఇట్ గైస్. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ కోసం. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో ఏమో మరి నాకు తెలియదు. బట్ నాకు తెలిసి నవంబర్ 15వ తారీఖున ఆ ఈవెంట్లో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని అయితే చాలా స్ట్రాంగ్ బజ్ ఉంది. లెట్స్ సీ, చూద్దాం. సో దాట్స్ గైస్, మీకు ఎలా అనిపించింది పాట అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై.